నమస్కారం మెస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. మత్స్యకారులకు రైటర్ నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సహాయం పెంపు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్ కి మంత్రి నారా లోకేష్ భూమి పూజ. మరింత మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం. గత ప్రభుత్వంలో 3,600 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని కేసునేని చిన్ని ధ్వజం. దీనిపై మాజీ సీఎం జగన్ దీనిపై సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేరుస్తూ చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ లో ఆమోదం తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం 10,000 రూపాయల నుంచి 20,000కు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే మత్స్యకారులకు ఈ నిధులు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించే అంశంపై కేబినెట్ లో చర్చించి ఆమోదించారు. మున్సిపల్ శాఖ 281 పనుల్ని హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టేందుకు కేబినెట్ సమావేశం ఆమోదించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆమోదించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న 3 బిల్లుల్ని వెనక్కి తీసుకునేలాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ చట్ట సవరణ బిల్లు 2019, కార్మిక చట్ట సవరణ బిల్లు 2019, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు 2019లని వెనక్కి తీసుకోవాలని కేబినెట్ లో ప్రతిపాదించారు. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది. 47వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం జరిగింది. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకి భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదించింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్ లో చర్చించారు. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం పైన మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. తీర ప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంశాలపైన కూడా మంత్రులతో చర్చించడం జరిగింది. అలాగనే అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలకు కేబినెట్ అభినందనలు తెలిపింది. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్ కి మంత్రి నారా లోకేష్ ఇవాళ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఇక్కడ అనుబంధ యూనిట్లతో పాటు ఎల్జీ సిటీ నిర్మించాలని కోరారు. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని తెలిపారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సు, ప్రపంచాన్ని అనుసంధానించే సమిష్టి లక్ష్యంతో కూడిన ఈ భాగస్వామ్యాన్ని కొనసాగిద్దామని ఎల్జీ సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేష్ తెలియజేశారు. ఒక ప్రతిష్టాత్మకమైన యూనిట్ ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ ని ఎంచుకున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కి ధన్యవాదాలు తెలిపారు. ఎల్జీ ఫ్యాక్టరీ ప్రతి యువ ఇంజనీర్, ప్రతి ఆశావాహ సాంకేతిక నిపుణుడు, ప్రతి వ్యవస్థాపకునికి కలల కర్మాగారంగా మారబోతుందని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు. భారత్లో కొరియా రాయబారి లీ సియాంగ్ హో మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఆంధ్రప్రదేశ్లో తమ దేశానికి చెందిన కియా కంపెనీ ఏర్పాటైందని చెప్పారు. ఇప్పుడు ఎల్జీ వస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జూ జియోన్, భారత్లో కొరియన్ రిపబ్లిక్ రాయబారి లీ సియాంగ్ హో, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ హోమ్ సొల్యూషన్స్ సీఈఓ జెచియోల్ లియు, ఎకో సొల్యూషన్స్ సీఈఓ జే సంగ్లీ, సెడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ జె శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భానుప్రకాష్, పులివర్తి నాని, కోనేటి ఆదిమూలం, ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్స్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏపీ ఐఏసీ వైస్ చైర్మన్ అభిషిక్త్ కిషోర్, కాన్సులేట్ జనరల్ ఏపీ తెలంగాణ చుక్కపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. Wonderful ecosystem, all your partners, all your suppliers, we would love to host them here. You have the entire leadership of Sri City in front of you. I won't say they're more aggressive than the government, but they're as aggressive as the state government. They are eager to build an entire ecosystem that we believe will be very critical in making this ecosystem not only successful but thrive over the next century. It's not about one plant or one project. We want to build an LG city here in Sri City, and we request the support of the LG leadership here to make this a success. With every job created, with every innovation launched, we are scripting Andhra's rise as India's electronics powerhouse. Let this factory be the factory of dreams for every young engineer, every aspiring technologist, and every entrepreneur. As an HRD minister,
This factory also gives me new challenges of giving you trained manpower, cutting edge quality leadership. We will work with your leadership to deliver that. And together, let's build not just machines, but dreams, not just products, but possibilities. So I'd like to thank the entire LG leadership for coming here all the way from Korea. It means a lot. Rest assured, over the next 4 years, we will work on getting direct connectivity to our international airport here in Tirupati to make your journey more seamless. And it also helps that the Minister of Civil Aviation is from my party. He's a very young MP. He's the youngest cabinet minister in the history of India. So I'll definitely put this request in front of him and I'll task him in connecting both our great nations from Tirupati. I would like to thank all of you for being here. I would like to thank all the MLAs of the districts for coming here. This project represents the possibilities in our own constituencies. All of us need to work hard. It's not just about one minister or one district collector. All of us should work hard in attracting investments and transforming our own constituencies. And as we are competing with other states, I believe now assembly constituencies also should compete amongst each other in attracting investments to your own constituencies and our great state and our great nation. With this, I would like to thank all of you. Jai Hind and Jai Andhra. పార్టీలో పనిచేసే వారిని ప్రోత్సహిస్తా, సీనియర్లతో సమానంగా జూనియర్లను గౌరవిస్తా అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. తమ క్లస్టర్ యూనిట్ బూతులపైన మాత్రమే కార్యకర్తలు దృష్టి పెట్టాలని, ఇతరుల్ని పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు. ఈ నెల 14న జరిగే పోలిట్ బ్యూరో సమావేశంలో కార్యకర్తల సమస్యల్ని చర్చిస్తామని చెప్పారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి పార్టీలు పనిచేసే వారిని ప్రోత్సహిస్తా, సీనియర్లతో సమానంగా జూనియర్లను గౌరవిస్తానని నారా లోకేష్ తెలియజేశారు. నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరగాలని కార్యకర్తలకి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. టీడీపీలో క్యాడర్ల అలకలు అనే జబ్బు ఉందని చెప్పారు. పార్టీల సమస్యలుంటే మాట్లాడుకుని పరిష్కరించాలని ఈ సందర్భంగా సూచించారు. అయితే కార్యకర్తల మనోభిష్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోమని స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలను అందరం గౌరవించి అమలు చేయాల్సిందేనని లోకేష్ స్పష్టం చేశారు. కమిట్మెంట్ తో పనిచేసే నేతలకే పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన నిమ్మకాయల చిన్న రాజప్పని గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేశామని, స్కూల్ టీచర్ అనితను తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఇప్పుడు హోం మంత్రిగా నియమించామని గుర్తు చేశారు. కలిశెట్టి అప్పలనాయుడు సామాన్య కార్యకర్త నుంచి, కాల్వా శ్రీనివాసులు సాధారణ జర్నలిస్టు నుంచి వచ్చిన వారేనని అన్నారు. అదే టీడీపీ గొప్పతనమని పేర్కొన్నారు. అందుకే ఉత్తమ కార్యకర్తల్ని గుర్తించి అవార్డులు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నెల 14న జరిగే పోలిట్ బ్యూరో సమావేశంలో కార్యకర్తల సమస్యల్ని చర్చిస్తామని అన్నారు. ఒక పక్కన కూటమి ప్రభుత్వం 94% సీట్లు గెలిచినాయి. 175 స్థానాల్లో 164 స్థానాలు గెలిచినాం. ఇంకో పక్కన మంగళగిరిలో 91,000 పైచీలక ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తున్నానని వచ్చింది. చాలా ఉత్సాహపడ్డా. రికార్డు కొట్టామరా ఈసారి అనిపించింది. ఒక్క క్షణం కూడా లేదు. అది మావాడు వచ్చి అంత సీన్ లేదు సార్, పల్లగా రికార్డు కొట్టేశాడు అన్న. అరే పోన్లేరా భయ్, కనీసం నంబర్ 2 వస్తామేమో అనుకున్నాను. సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళా. బయటకు వచ్చే లోపల మా పిఆర్ వచ్చి, సార్ పొరపాటున నంబర్ 2 అంటారు, మీరు ఇప్పుడు నంబర్ 3 అయ్యారు సార్ అన్నారు. అదేమైందబ్బా అంటే భీమిలి నియోజకవర్గం నంబర్ 2 కొట్టేసింది సార్. ఆ రోజు అక్కడి నుంచే నేను పల్లా శ్రీనివాస్ అన్నకు ఫోన్ చేసి, అన్న జీవితాంతం మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుంటా, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పా. ఆయనలో గొప్పతనం ఉందండి. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఉత్తరాంధ్రలో నేను శంకరావం కార్యక్రమంకి వెళ్ళినప్పుడు కూడా అడిగాను కారులో, అన్న మీ బలం ఏంటి, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎంత ఇసుకిచ్చినా ఇసుక రాదు, ఎంత ఎవరికి క్షణిక ఆవేశం ఉండదు, ఎట్లా మీకు ఇది చేయగలుగుతున్నారని అడిగినప్పుడు నవ్వుతూనే సమాధానం చెప్పాడు. ఆ నవ్వుతూనే అందరినీ పడేసిన వ్యక్తి మన రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారికి. ఇంకో పక్కన ఎన్నికలప్పుడు మనకు అండగా నిలబడి, మనకు సమస్యలు ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఉండి నవ్వుతా ఈరోజు కారులో ఆయన చెప్పారు, పార్లమెంట్లో నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఒక సత్యవేడులో అన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్ అని చెప్పిన జోనల్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి గారికి, మన పార్లమెంట్ అధ్యక్షుడు వారు నరసింహ యాదవ్ గారికి, అబ్జర్వర్స్కి వచ్చిన చంద్రశేఖర్ గారికి, శ్రీపతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నేను పాదయాత్రలో చెప్పా, పాదయాత్ర తర్వాత కూడా చెప్పాను, అధికారికంగా ఏమైనా కార్యక్రమాలు చేయాలని వచ్చినప్పుడు ముందుగా
ఉత్తమ కార్యకర్తల్ని, అదేవిధంగా క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల అధ్యక్షులు కలిసిన తర్వాతనే కార్యక్రమాలు చేపడతానని ఆనాడు హామీ ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు. కార్యకర్తలు లేనిది తెలుగుదేశం పార్టీ లేదు. ఆనాడు మనందరం చూసాం, పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే వైకాపాలు అన్ని రకాలుగా అవమానించి ఏకంగా మన చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి చింపేయాలని ప్రయత్నించినప్పుడు 3,600 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న వ్యక్తేనని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపణలు చేశారు. ఆ ప్యాలెస్ లో రాజ్ కేశిరెడ్డితో సహా నలుగురికి ఎంట్రీ ఉందని విమర్శించారు. ఈ మధ్య హైదరాబాద్ లో ఈ లిక్కర్ వ్యవహారం దృష్టి మరల్చడానికి 5గురు సమావేశమయ్యారని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకి తాను సిద్ధమని సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సిబిఐకి లేఖ రాస్తున్నామని చెప్పారు. 3,600 కోట్లు దోచేసిన జగన్ రెడ్డి సిబిఐ విచారణకి సిద్ధమా అని సవాల్ విసిరారు. 24 గంటల సమయం ఇస్తున్నామని, తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని చెప్పారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గురునానక్ కాలనీలో ఎన్టీఆర్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్ కేశిరెడ్డితో తనకు పరిచయం ఉందని, 4 సార్లు ఆయనను కలిశానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇద్దరం కలిసి ఒక కంపెనీ పెట్టామని, దానిని డెవలప్మెంట్ చేద్దామని అనుకున్నామని అన్నారు. డెవలప్మెంట్ తో సహా 6 నెలలు అన్ని ఖర్చులు తానే పెట్టానని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాజ్ కేశిరెడ్డి సాన్నిహిత్యం, అతని వ్యవహారాలు చూసి తాను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులు కూడా వదిలేసి రాజ్ కేశిరెడ్డితో దూరంగా ఉంటున్నట్టని తెలిపారు. కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారిన తనపై ఆరోపణలు చేస్తూ విమర్శించడం సరికాదని చెప్పారు. 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న వ్యక్తేనని ఆరోపణలు చేశారు. కేశినేని ఇంటర్నేషనల్, దుబాయ్, అమెరికాలో 2 కంపెనీల ద్వారా హవాలా జరిగినట్లు వచ్చిన వార్తల్ని నిగ్గు తేల్చాలని, అందుకు అవసరమైన ఖర్చు తానే పెట్టుకుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. అన్ని లీగల్ గానే ఉన్నాయని స్పష్టం చేశారు. విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయని, వాటి నిగ్గు కూడా తేల్చండి అంటూ కేశినేని నానిపై కేశినేని చిన్ని ఆరోపణలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సిబిఐకి లేఖ రాస్తున్నానని చెప్పారు. ఆ రోజు వివేక హత్య కేసు సమయంలో అంటే ఏం జరిగిందో అని ఆలోచించారు. అందుకే నేను ఇమీడియట్గా కోరుతున్నా, అర్జెంటుగా తెలిస్తే ఇప్పుడు నేను అనుకోండి దోషి నేనంతా ఎవడైతే తేల్చుతాడు కదా. నేను కోరుతున్నా, నేను అది అసలు అన్నిటికన్నా కోరేది జగన్ రెడ్డి, నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని కోరుకుంటున్నావు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేవి, రెస్పాండ్ అవ్వు. 3,600 కోట్ల మద్యం దాంట్లో సిబిఐకి ఎంక్వైరీ అడుగు. 24 గంటల్లో నువ్వు అడగలేదనుకో దోషి నువ్వు అని ప్రజలకు అర్థమవుతుంది కదా. పో నా మీద అడుగుతావు అడుగు, ఎవరి మీద అడుగుతావు అడుగు. నేను అడుగుతున్నాను కదా, దోషులు ఎవరో అడగమంటున్నా. కాబట్టి నేను అవ్వచ్చు, పాలేరులు అవ్వచ్చు, జగన్ రెడ్డి మనుషులు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, అంతే కదా. ఇది తేలిపోద్ది కదా. అదే తెలుసుకొని నేను అడుగుతున్నా. ఏదో అంటే మసిగొడ్డి ఏవి సాక్ష్యాలు లేకుండా చెప్పాక కంపెనీల పేర్లు రాశారు. ఈ 2 కంపెనీలు వెళ్ళి అని కూడా రాశారు. ఈ 2 కంపెనీలు కూడా ఎక్కడున్నాయని కూడా తేల్చమంటున్నాను కదా. ఇదో కేశినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా అంట. అసలు అమెరికాకి లిమిటెడ్ అనేది ఉండదు అనుకుంటా, ఎల్ఎల్సీ అని ఉంటుంది అనుకుంటా, నాకు తెలియదు. మరి విషయ పరిజ్ఞానం ఉన్న సాక్షి వాళ్ళకే తెలియాలి ఇది. రెండోది కేశినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్ అంట. దీంట్లో కంపెనీలు ఎక్కడో చోట మార్క్ అయి ఉంటాయి కదా, రిజిస్టర్ అయి ఉంటాయి కదా. కంపెనీలు అనేది అమెరికాలో పెట్టడానికి అంటే రిజిస్టర్ లేకుండా ఉండదు కదా. ఇవన్నీ తేల్సని ఏదో మసిగుడ్డ ఎదుటోడి మీద ఒక చిన్న లింక్ దొరికింది, దానికి ఒక దుప్పటి కప్పుదాం, మసిగుడ్డ పెట్టి మా వేడికాయలు అయి చేయటం. అందుకే కదా ఈ 2 కంపెనీలు తెలిస్తే చాలు. మీరు ఇన్వెస్టిగేట్ జనరల్ కింద మీరు అమెరికా ఎవరు వెళ్తారు, దుబాయ్ ఎవరు వెళ్తారు చెప్పండి. ఇది నేను నా డబ్బులతో పంపిస్తాను. ఈ 2 కంపెనీల్లో నిజంగా మరి పాలేరు ఉన్నాడో, జగన్ రెడ్డి ఉన్నాడో, ఇంకెవరు ఉన్నారో తేల్చేయండి. ఈ 2 తేలితే అయిపోయింది కదా. ఈ 2 మీద 3,600 కోట్లు వెళ్ళి అని చెప్తున్నారు కదా. అంతేకాకుండా లిక్కర్ స్కామ్ దోషులు కూడా ఎవరో తెలిసేయండి. 3,600 కోట్లు సిబిఐ అడుగుతున్నాను కదా, చేయండి. దమ్ము ధైర్యం ఉన్నాడైతే వస్తాడు, అడుగుతాడు ధైర్యంగా. అంతేగాని నా ఇంట్లో నక్కలాగా కూర్చుని సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టుకుని ఏదో చేసే జగన్ రెడ్డి మనుషుల్లాగా క్యారెక్టర్ని కాదు నేను. ఏ రోజైనా మొన్న కూడా మీ ఆరోపణలు వచ్చినాయి, ధైర్యంగా వచ్చానని చెప్పాను. ఇవాళ కూడా నేను అడిగారు. నాకు 4 సార్లు పరిచయం ఉన్న కేశిరెడ్డే నాకు పరిచయం అన్న. రోజు జగన్తో వీడియోలు ఉన్నాయి, జగన్తో ఆడియోలు ఉన్నాయి, జగన్తో ఉన్నాయి. ఇంట్లో కూర్చున్నామని విజయసాయిరెడ్డి గారు చెప్పాడు. డబ్బులు వచ్చినాయి, అరవిందో నుంచి వచ్చినాయి. ఎన్ని తెలిసినా కూడా, ఇన్ని కంపెనీలకు వెళ్ళినా కూడా ఇంకా ఏదో లింకులు కడదామంటే అట్టాగయ్యా. రా జగన్ ఫ్రీ. ఇవాళ చెప్తున్నా, సిబిఐ కమాన్, సిబిఐకి అడుగు ఎంక్వైరీ దమ్ముంటే. జగన్ నీ పాలేరులు కానీ నీ మనుషులు కానీ అడగండి, జగన్ అడుగు. నువ్వు అడిగితే తొందరగా వచ్చింది సిబిఐ, ఎందుకంటే నువ్వు అంత ముఖ్యమంత్రి కదా. అందులో నీకు సిబిఐలో ఏం జరుగుతుందో, ఈడీలో ఏం జరుగుతుందో రోజు కేసులకు వెళ్ళే వ్యక్తులు కదా. అంతేగాని చాలా సామరూప్యాలు కూడా ఉంటాయి.
వీళ్ళందరూ కూడా ఒక ఆర్థిక నేరగాళ్ళు. ఈ ఆర్థిక నేరగాళ్ళు దేశంలో సంక్షేమం అభివృద్ధి సమాన స్థాయిలో వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. అందుకే ఈ రెండింటిని సమానంగా తీసుకువెళ్లడానికి సంపద సృష్టి కూడా చాలా అవసరమని తెలిపారు. సంపద సృష్టించే కార్యక్రమంలో భాగంగా ప్రజలపై భారం పడకుండా కేవలం రాష్ట్రం సంపద పెరగాలని చంద్రబాబు అనేక ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. కుటుంబానికి ఒక ఉద్యోగి అయినా ఉండాలి, ఒక వ్యాపారస్తుడైనా ఉండాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ పటమట దర్శిపేట ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం 67 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, డివిజన్ పార్టీ అధ్యక్షులు నర్రా కిషోర్, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. 9 నెలల కాలంలో కొన్ని కోట్లాది రూపాయలు అభివృద్ధి పనుల్ని ఖర్చు పెడుతున్నామని చెప్పారు. సంక్షేమం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్రం సంపద పెరగాలని చంద్రబాబు అనేక ఆలోచనలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఎవరు చేయగలిగిన వ్యాపారాలు వారు చేసుకుంటూ 10 మందికి ఉపాధి చూపించేవారు కావాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఉద్యోగం సంపాదించుకొని దాని ద్వారా కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే విధంగా యువత ముందుకు తీసుకువెళ్లాలనే దృష్టితో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అలాగనే గత ప్రభుత్వంలో ఒక రోడ్డు శంకుస్థాపన, సైడ్ డ్రైన్ నిర్మించలేదని ఈ సందర్భంగా తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకముందు పటమట గోవిందరాజుల స్కూల్ ముందు వాటర్ పైప్ లైన్ లీక్ అవుతూ ఉంటే అధికారులు నాయకులకి చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల్లో పైప్ లైన్ మార్చి రోడ్డు వేయడం జరిగిందని చెప్పారు. 14వ డివిజన్లో మన దర్శిపేట ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం 67 లక్షల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్ల నిర్మాణం కానీ కొన్ని డ్రైన్లు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. 9 నెలల కాలంలో సుమారు కొన్ని కోట్లాది రూపాయలు అభివృద్ధికి ఖర్చు పెడతా ఉన్న సందర్భంలో సంక్షేమం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది, సంక్షేమం అభివృద్ధి రెండు సమాన స్థాయిలో వెళ్తే మాత్రమే రాష్ట్రం అభివృద్ధి పదాన్ని నడుస్తుంది. అందువల్ల ఈ రెండింటిని కూడా సమానంగా తీసుకెళ్ళడానికి సంపద సృష్టి కూడా చాలా అవసరం. ఆ సంపద సృష్టించే కార్యక్రమంలో ప్రజల మీద భారం పడకుండా కేవలం రాష్ట్ర యొక్క సంపద పెరగాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే అనూకమైన ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యోగస్తులు కావాలా, లేకపోతే ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలా, కుటుంబానికి ఒక ఉద్యోగస్తులైనా ఉండాలి, ఒక వ్యాపారం ఉండాలి. ఆ వ్యాపారం అనేది పెద్ద పెద్ద వ్యాపారాలు కాదు, చిన్న వ్యాపారాలు కాదు, ఎవరు చేయగలిగింది అది వ్యాపారాలు చేసుకుని 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రజలు తయారవ్వాలి. అదేవిధంగా ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగం ద్వారా కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా యూత్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ ఉద్యోగ కల్పన కోసం లేదా వ్యాపారాల కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేసే కార్యక్రమాలని, అనేకం కొత్త సృష్టి కార్యక్రమాలని చేపట్టడం జరుగుతోంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ సంపద సృష్టి అనే ఆలోచన తెలియకపోవటం వలన కేవలం వాళ్ళకి ఒక కుటుంబానికి సంవత్సరానికి 10,000 ఇస్తే చాలు వాళ్ళు లక్షాధికారులు అయిపోతారనే భావంతో. అందరికీ నమస్కారం. ఈరోజు 14వ డివిజన్లో 60 లక్షల వెచ్చించి మన ప్రీతం శాసనసభ్యులు రోడ్లు కానీ సైడ్ డ్రైన్లు కానీ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం చూసుకుంటే గత ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ ఒక రోడ్డు శంకుస్థాపన కానీ సైడ్ డ్రైన్లు కానీ నిర్మించిన దాఖలాలు లేవు. మీకు ఉదాహరణ చెప్పాలంటే సంవత్సరాల క్రితం నుంచి కూటమి ప్రభుత్వం రాకముందు నుంచి గోవిందరాజు స్కూల్ దగ్గర మెయిన్ పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ లీకేజ్ అవుతుంటే అధికారులకు చెప్పినా నాయకులకు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే ఆ పైప్ లైన్ మార్చి రోడ్డు వేయడం జరిగింది. ఇక్కడే మెయిన్ డ్రైన్ కుంగిపోయి వర్షం వచ్చి జనాలు రోడ్ల మీద నీళ్ళు వస్తుంటే ఎన్ఎస్ఎం బ్యాక్ సైడ్ కూడా వర్షాకాలంలో ఆ పిల్లోడు పడి డ్రైన్లో చనిపోతే పట్టించుకుని ఆగలేవు. మన ప్రీతం శాసనసభ్యులు కొత్తగా ఇక్కడ సైడ్ డ్రైన్ నిర్మించి ఈ యొక్క డ్రైన్ని మెయిన్ డ్రైన్ మన వందరకాల్లోకి ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ డివిజన్ అభివృద్ధికి ఎంతో వెచ్చించి కృషి చేస్తారని శాసనసభ్యులు చెప్పడం మాకు ఆనందదాయకం. అట్లాగే కూటమి ప్రభుత్వం తరపున ఈ 14వ డివిజన్ ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న మీడియా ద్వారా అసత్యాల ప్రచారమే జగన్ అజెండాగా పెట్టుకున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ బ్రూక్ ఫీల్డ్ తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రైతులకి, నిరుద్యోగ యువతకి మేలు చేస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పీక్ అవర్స్ లో విద్యుత్ ని సగటున ₹9.38 కొనుగోలు చేశారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ కి ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు ఉగ్రవాదంపై చర్యలకు ప్రకటించిన మద్దతుని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. దేశం భద్రత కోసం ప్రజలంతా ఒకటవుతూ ఉంటే రాష్ట్రం బాగు కోసం జగన్ కి మాత్రం మనసు రావట్లేదని విమర్శించారు. అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న మీడియా ద్వారా అసత్యాల ప్రచారమే జగన్ అజెండాగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జగన్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవరూ విశ్వసించారని చెప్పారు. యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ బ్రూక్ ఫీల్డ్ తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రైతులకి, నిరుద్యోగ యువతకి మేలు చేస్తూ ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పీక్ అవర్స్ లో విద్యుత్ కి సగటున ₹9.38 కొనుగోలు చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా పీక్ అవర్స్ లో కూడా ₹4.60కే విద్యుత్ దొరుకుతుందని చెప్పారు. జగన్ 2022లో ₹5.12కి చేసుకున్న యూనిట్ విద్యుత్ ని తాము ₹4.60కి తగ్గించి ఒప్పందం చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే వైసీపీ ప్రభుత్వంలో సెకి నుంచి ₹2.49కి విద్యుత్ కొనుగోలు చేశామనేది పచ్చి అబద్దమని అన్నారు. ఆపరేషన్ సింధూర్కి పూర్తి మద్దతు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది. ఇటీవల ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ గారికి కూడా, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మన కూటమికి సంబంధించిన నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి, అదేవిధంగా మన లోకేష్ గారు కూడా పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు కూడా పూర్తిగా మోడీ గారి నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. అదే కాకుండా ముఖ్యమైన విషయం ప్రజల దృష్టికి తీసుకురావాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి. ఎందుకంటే ఇటీవల కాలంలో పదే సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలన్నీ కూడా రాస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొన్న మధ్య యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక పీపీఏ అయింది మన ఎస్బిటిసిఎల్ నుంచి. దాన్ని తప్పుడు రాతలతోటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దాని గురించి పూర్తిగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక మీ ద్వారా ముందుకు వస్తూ ఉన్నాము. యాక్సిస్ అను బ్రూక్ ఫీల్డ్ కలిపి మనం రాయలసీమ ప్రాంతంలో దాదాపు 400 మెగావాట్లు మనం ₹4.60 పీపీఏ చేసామన్నమాట. ఇది పీక్ అవర్స్ని, దాని పీక్ అవర్స్ అంటే మనకు పొద్దున పూట 6 నుంచి 10 దాకా, అట్లనే సాయంత్రం పూట 6 నుంచి 10 దాకా మనం పీక్ అవర్స్ అంటాము. అక్కడ విపరీతమైన పవర్ షార్టేజ్ ఉండటం వల్ల మనం చాలా పెద్ద ఎత్తున బయట పర్చేజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ రేటుతో పర్చేజ్ చేస్తూ ఉంటాం పవర్. గత ప్రభుత్వం ఇదే పీపీఏని, యాక్సిస్కి సంబంధించిన పీపీఏని ₹5 పైచీలకు డబ్బులతో ₹12 పైచీలకు పంపిస్తే మనం దాన్ని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి, ఎవరితో యాక్సిస్ వాళ్ళతో కానీ బ్రూక్ ఫీల్డ్ వాళ్ళతో పిలిచి వాళ్ళతో మాట్లాడి మాకు ఇంత పవర్ ఇవ్వాలి, దాదాపు మేము ₹4.60 మాత్రమే చేయగలుగుతామని చెప్పి మనం పీక్ అవర్స్ని డిమాండ్ని మీట్ కావటం కోసం మనం ఈ ప్రయత్నం చేసాం. ₹4.60కి ఇచ్చాము. దాన్ని సాక్షిలో పదే తప్పుడు వార్తలు రాయటం కాకుండా వాళ్ళ మనుషుల చేత, వాళ్ళ అభివాళ్ళ చేత కూడా, అందరి చేత కూడా తప్పులు ప్రచారం చేపిస్తూ ఉంది. గతంలో కూడా మీరు చూసి ఉంటారు, 19 నుంచి 24 దాకా వాళ్ళు ఈ విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. ₹1,29,000 కోట్లు పైచీలకు అప్పులు చేసేసి భారాలను వేసేసి వెళ్ళిపోయారు. పోయినసారి కూడా ఇట్లానే షార్ట్ పవర్ పర్చేసెస్ ద్వారా దాదాపు 1 సంవత్సరంలోనే 10,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. మనం ఇట్లాంటివన్నీ కూడా ఖర్చు రాకూడదు, ప్రజల మీద భారం పడకూడదు. మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పచెబితే ఈ రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మళ్ళీ విపరీతమైన అప్పులు చేసి భారాన్ని ప్రజల మీద వేసి వెళ్ళారు. పోయినసారి మీకు చెప్పాను, సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, రాష్ట్రంపై కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి సవిత విమర్శించారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆమె మాట్లాడారు. జగన్ కి త్వరలోనే గాలి జనార్దన్ రెడ్డి గతే పడుతుందని, మహిళలు ఉచిత కుట్టు శిక్షణ పథకంపై వైసీపీ నేతలు చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. వైసీపీ అధినేత జగన్ చిల్లర రాజకీయాలు చేయటం మానుకొని తనపై ఉన్న కేసుల సంగతి చూసుకోవాలని, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే ఆయనకు పడుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత విమర్శించారు. ఆమె సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ది స్కామ్ల ప్రభుత్వమని, తమది స్కీమ్లు అమలు చేసే ప్రభుత్వమని తెలిపారు. 1.2 లక్షల మంది మహిళలకి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే స్కామ్ అంటూ ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. దీనిపై ఎవరైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు. కుట్టు మిషన్ కొనుగోలు, శిక్షణ, వసతులు, శిక్షకులకి జీతాలు, మెటీరియల్స్ తదితరాలు అన్నిటికీ కలిపి ఒక్కోదానికి 25,000 చొప్పున అంచనా విలువ ఉంటే టెండర్లలో 21,750
రూపాయలకే ఖరారు చేసి 3 సంస్థలకు అప్పగించామని చెప్పారు. ఇసుక, మద్యం, విద్యుత్ ఇలా అన్నిటిలో జగన్ సొమ్ములు చేసుకున్నారని, అంతా తమలాగే ఉంటారని భావనతో ఆయన ఉన్నారని విమర్శించారు. గూగుల్లో ఖైదీ నెంబర్ 6093 అని వెతికితే ఎవరి పేరు వస్తుందో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. పులివెందులలో జ్యోతిరావు పూలే పాఠశాల పనుల్ని జగన్ ప్రభుత్వం సగంలో వదిలివేస్తే తాము పూర్తి చేస్తున్నామని, అక్కడ ప్రజలకు త్రాగునీరు అందించే పనులతో రోడ్లు, కాలువ పనులు కూడా తమ ప్రభుత్వం చేయిస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు. సాక్షి పేపర్లో ఈ విధంగా రాశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతున్నట్లు లేదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా నేను చేయలేనిది ఈ 10 నెలల్లోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ తరఫున 1,02,000 మందికి ఈరోజు ఉచితంగా టైలరింగ్ ఇస్తూ వారికి 75% అటెండెన్స్ అయిన తర్వాత వాళ్లకు ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇస్తున్నారు అనేది ప్రతి నియోజకవర్గంలోనూ మహిళలు ఉత్సాహంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సుమారుగా మేము 1,00,000 మందికి గాను 3 లక్షల చిల్లర అప్లికేషన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అది అర్థం కాల. మహిళలు వన్ సైడ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి సంఘీభావం పలుకుతున్నారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకొని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మానసపుత్రిక అయిన సాక్షి పేపర్లో, ఎందుకంటే గతంలోనే తెలుసు మనకు సాక్షి పేపర్ ఏ విధంగా రాస్తూ ఉందో తెలుసు. సొంత ఇంట్లోనే గొడ్డల పోటు చేసి నారావారి రక్త చరిత్ర రాయడం మనం అన్నీ చూసాం. మరి అదేవిధంగా సాక్షి పేపర్లో రాసే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు ఏ విధంగా నమ్మారు కాబట్టే ఈ పేపర్లో వచ్చేటువంటి అబద్ధాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి మరి సాక్షి పేపర్కు వాళ్ళ నాయకులకు తెలుసన్న విషయం ప్రజలకు తెలిసే 11 సీట్లకు పరిమితం చేశారు అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మహిళా పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బడిగిన వర్గాల్ని గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఈరోజు మహిళల గురించి మేమేదో 150 కోట్లు స్కామ్ చేసామంటున్నారు. మేము స్కామ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మేము మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేశామనే విషయం ప్రజలకు తెలుసు. మేము ఈరోజు మీకోసం కాదు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినది, మేము ప్రజలకు జవాబుదారీ అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మీ పత్రిక ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసన్న విషయం మీకు తెలియజేస్తూ మరి సుమారుగా ఈరోజు 750 సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 50,000 మంది ఈరోజు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ తీసుకునే వారికి కూడా మరి ప్రతి ఒక్కరికి 2 సార్లు ఎఫ్ఆర్ఎస్ ఉంటుంది. ఎఫ్ఆర్ఎస్ ఉదయము. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విప్లవానికి తమ ప్రభుత్వం నాంది పలికిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఉద్యోగాలిచ్చే స్థాయికి యువతను తీర్చిదిద్దే విషయంలో సీఎం చంద్రబాబు ఉన్నారని చెప్పారు. గత వైసీపీ అరాచక పాలనలో రాష్ట్ర ప్రగతి ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. కుట్రపూరితంగా భూముల్ని లాక్కోవడంతో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకి తరలిపోయాయని చెప్పారు. ప్రజల ఆదరణతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పారిశ్రామిక రంగం విగురించి పురోభివృద్ధికి అడుగులు పడ్డాయని చెప్పారు. గతంలో నిమ్మలూరు గ్రామానికి బందర్ బిల్ కంపెనీ తరలింపుల్లో చంద్రబాబు చొరవని గుర్తు చేశారు. ప్రతి 2 నెలలకు ఒకసారి డిఆర్సీ మీటింగ్ కలెక్టరేట్లో పెట్టుకుంటున్నాం. అలా కాకుండా నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చించుకోవాలని చెప్పి అనుకున్నాం. అందులో భాగంగా ఈరోజు గుడివాడలో వెనుగల రాము గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు, అలాగే పామర శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారు, ఇంకా కొంతమంది శాసనసభ్యులు ఇంకా రావాల్సి ఉన్న వాళ్ళు వేరే అందుబాటులో లేరు. ఇవాళ చాలా డీటెయిల్గా మేము చర్చించుకున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ 10 నెలలు అవుతుంది దగ్గర మేము వచ్చి, ఈ 10 నెలల్లో అనేక కష్టాలు ఇబ్బందులున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. పెన్షన్లు కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు, ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి భూ హక్కు చట్టాన్ని రద్దు చేయటం, అన్నా క్యాంటీన్లు తెరిపించడం, మెగా డిఎస్సీ కండక్ట్ చేయించడం,
అదేవిధంగా మొన్ననే మత్స్యకారుల సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం 20,000 రూపాయల చొప్పున మన జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా అందించడం కూడా జరిగింది. అదే రకంగా రేపు స్కూళ్ళు తెరిచే నాటికి కూడా తల్లికి వందనం అందించాలని చెప్పి ఎంతమంది బిడ్డలున్నా వాళ్ళకి స్కూళ్ళు తెరిచే నాటికి ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రైతులకి సంబంధించి కూడా రైతులకి త్వరలోనే మనం ఇస్తామన్న కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయటం ఇవాళ నిజంగా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా రైతులు ధాన్యం పండిస్తే 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో మిల్లుకి చేరిన తర్వాత 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. ఈ రకంగా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం నిలబడినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మన బందరపోటు జరుగుతుంది. అలాగే అక్కడ ఫిషింగ్ హార్బరు, ఇక్కడ బెల్ కంపెనీ కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకోవాలి. అదే రకంగా అవినగడ్డ దగ్గర మొన్న ప్రధానమంత్రి గారు ఒక డిఫెన్స్కి సంబంధించింది కూడా మొన్న ఆయన కార్మికుల అభ్యున్నతి భారతీయ జనతా మజ్దూర్ సెల్ లక్ష్యమని బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షులు అర్నబ్ చటర్జీ, జాతీయ చైర్మన్ బిశ్వప్రియరాయ్ చౌదరి తెలిపారు. కార్మికుల గౌరవం, సమానత్వం సాధించడమే లక్ష్యంగా బీజేఎంసీ పనిచేస్తుందని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం దిశగా 169 సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కేంద్ర ప్రభుత్వ కార్మిక సంక్షేమ పథకాలు కార్మికులకు అందలేదని చెప్పారు. ప్రస్తుతం టీడీపీ కూటమి సర్కార్లో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉందని, క్రమంలో అసంఘటిత రంగ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందేలాగా చర్యలు తీసుకోవటమే బీజేవైఎం ధ్యేయమని తెలిపారు. భారతీయ జనతా మజ్దూర్ సెల్ బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ కరీఫాతుల్లా బాషా ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షులు అర్నబ్ చటర్జీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఆ పథకాలను ఆంధ్రప్రదేశ్ లో కూడా సమర్థవంతంగా అమలు చేయడమే బీజేఎంసీ లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. బీజేఎంసీ జాతీయ చైర్మన్ బిశ్వప్రి రాయ్ చౌదరి మాట్లాడుతూ బీజేపీ పేదల కార్మికుల సంక్షేమానికి కాంక్షించే ప్రభుత్వమని చెప్పారు. కార్మికులకు కనీస వేతనాలు, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు అందించేందుకు బీజేఎంసీ కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు షేక్ కరీఫాతుల్లా బాషా మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈ శ్రమ కార్డుల్ని అందించేలా చర్యలు చేపట్టామని అన్నారు. ఈ కార్డు కార్మికులకి ఉండటం ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పని చేసుకోవచ్చని, ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ సౌకర్యం, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో భాగంగా పలువురికి ఈ శ్రమ కార్డుల్ని అందజేశారు. శానిటరీ కార్మికులకి చీరలు పంపిణీ చేశారు. బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షులుగా షేక్ సిద్ధాంబి, కార్యదర్శులుగా మన్యం ఉషా, షేక్ కాజావలి తదితరులకి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో భారతీయ జనతా మజ్దూర్ సెల్ బీజేఎంసీ ఆధ్వర్యంలో మరి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము, ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు అర్నబ్ చటర్జీ గారు, జాతీయ చైర్మన్ గారైన బిశ్వప్రియ రాయ్ చౌదరి గారు బీజేఎంసీ తరఫున వాళ్ళు ఇక్కడికి వచ్చేసినారు. వాళ్ళు మన బీజేఎంసీ గురించి వివరంగా తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక మంది సంఘటిత అసంఘటిత కార్మికులు వాళ్ళ జీవన శైలిలో చాలా ఇబ్బందులు పడుతున్న దృష్టి మా బీజేఎంసీకి మరి కనబడింది. ఈ వాళ్ళ బాధల్ని పరిష్కారం చేయడానికి, వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలని వారి వద్దకు చేరువ అవటానికి ఒక ప్రణాళికబద్ధంగా బీజేఎంసీ మనం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు ఒక 20 రోజుల క్రితం విజయవాడ నగరంలోని రైల్వే రైల్వే స్టేషన్లో వెండర్స్ ఉన్నారు. మరి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లైసెన్స్ ఉన్న వెండర్స్తో పాటు అనార్గజర్గా మరి వెండర్స్ కొంతమందిని తీసుకొని లైసెన్స్ ఉన్న వెండర్స్కి పలు ఇబ్బందులు గురిగా అవుతున్న దశలో వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈ విషయం మీద రైల్వే జీఎం గారిని భారతీయ జనతా మజ్దూర్ సెల్ తరఫున జాతీయ నాయకులతో నేను కూడా వెళ్ళి ఇక్కడ జరుగుతున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ నోటీసుకు తేవడం జరిగింది. దాంట్లో భాగంగా జీఎం గారు వెంటనే స్పందించి
భారతీయ జనతా మజ్దూర్ సెల్ యొక్క డిమాండ్స్ని వాళ్ళు మరి ఇస్తూ ఏదైతే ఉందో ఒక ప్రణాళికబద్ధంగా మనం ఇచ్చాము. ఏది కార్మికుల ఏదైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి లైసెన్స్ ఉన్న వెండర్స్ మరి ఆయన దృష్టి ఈ 2-3 రోజుల్లో వాళ్ళు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. 170 भारतीय जनता मजदूर सेल का हमारा आंध्र प्रदेश का अध्यक्ष खालेबा भाई, हमारा केंद्रीय का अध्यक्ष अर्नब चटर्जी जी और यहाँ भारतीय जनता मजदूर सेल का स्टेट का वाइस प्रेसिडेंट सेक्रेटरी उपस्थित हैं। आप पत्रकार बंधुओं, भारतीय जनता पार्टी जो काम अभी कर रहे हैं वो गरीबों के लिए काम कर रहे हैं। 169 प्रोजेक्ट जो गरीबों के लिए, गरीब का हित के लिए हमारा नरेंद्र मोदी सरकार ने, एनडीए सरकार ने देश में जारी किए हैं और उसी के आधार पर यहाँ जो डबल इंजन का सरकार चल रहा है, चंद्रबाबू नायडू जो एक सफल चीफ मिनिस्टर के नाते, इसके पहले भी चीफ मिनिस्टर के नाते काम किया, फिर भी अभी चीफ मिनिस्टर के नाते काम चला रहे हैं। भारतीय जनता पार्टी जैसे गरीबों के हित के लिए काम कर रहे हैं, भारतीय जनता मजदूर सेल ऐसे ही गरीबों के हित के लिए ज़्यादातर अनऑर्गेनाइज सेक्टर में जो काम करने वाला है, जिसको देखने वाला कोई नहीं, जिसका मांग पूरा करने के लिए कोई आगे नहीं आते हैं, उसी के लिए भारतीय जनता मजदूर सेल ज़्यादा काम कर रहे हैं। ये स्ट्रीट वेंडर से लेके और रेडी पटरी वाला से लेके। नमस्कार प्रिंट मीडिया बंधु, इलेक्ट्रॉनिक मीडिया बंधु, आज हम लोगों का प्रेस कॉन्फ्रेंस आंध्रा में कारण क्या है? हम लोग भारतीय जनता पार्टी का श्रमिक संगठन भारतीय जनता मजदूर सेल बीजीएमसी, भारतवर्ष में हम लोग 29 स्टेट में काम कर रहे हैं मजदूरों का हित में। आपका आंध्रा में డబల్ ఇంజిన్ సర్కార్ చల్ రహా హై. డిఎస్సీ అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా తగిన సమయం ఇవ్వాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. ముఖ్యంగా అన్ని జిల్లాల్లో ఒకే ప్రశ్నపత్రం ఉండాలని, వయోపరిమితిని 47 సంవత్సరాలకి పెంచాలని ఈ సందర్భంగా కోరారు. డిఎస్సీ ప్రక్రియలో తలెత్తుతున్న టెక్నికల్ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అన్నారు. డిఎస్సీ నోటిఫికేషన్ పై అభ్యర్థుల నుంచి వస్తున్న ఆందోళనకి మద్దతుగా డివైఎఫ్ఐ నేతృత్వంలో విజయవాడలో ధర్నా చేపట్టారు. ధర్నా చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడారు. డిఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయడం తమ ఉద్యమాల ఫలితమేనని చెప్పారు. అయితే ఈ ప్రక్రియలో ఇంకా అనేక సమస్యలు కొనసాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వయోపరిమితి 47 సంవత్సరాలకి పెంచాలని, ఇంటర్, డిగ్రీ అర్హత మార్కుల్ని 40% తగ్గించాలని సూచించారు. అలాగే ఓపెన్ యూనివర్సిటీలో చదివిన అభ్యర్థులకి కూడా డిఎస్సీలో అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. పీఈటీ పోస్టుల సంఖ్యను పెంచాలని, డిఎస్సీ ప్రక్రియలో తలెత్తుతున్న టెక్నికల్ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 11 నెలల తర్వాత ఎట్టకేలకు డిఎస్సి నోటిఫికేషన్ 16,347 పోస్టులతో విడుదల చేశారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష రాస్తున్న 4 లక్షల మంది టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు. మానసికంగా చాలా ఆందోళన ఎదుర్కొంటున్నారు, మానసిక అశాంతిని ఎదుర్కొంటున్నారు. దానికి 3-4 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. మొదటిది, ఈ సమయం 45 రోజులు మాత్రమే ఇచ్చారు. దానికి ఉన్న డిఎస్సికి ఉన్నటువంటి సిలబస్కి ఈ సమయంలో పుస్తకాలు అటు నుంచి ఇటు తిరిగేయటానికి కూడా సమయం సరిపోదు. దీన్ని 90 రోజులకి పెంచాలని అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా కోరుతున్నారు. ఎందువల్లంటే గతంలో ఎస్సీ వర్గీకరణ కోసం దీని 5-6 నెలలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకో 45 రోజులు అదనంగా ఇచ్చిన వల్ల పోయేదేమీ కూడా లేదు. అందువల్ల సమయం 90 రోజులు అంటే ఇంకో 45 రోజులు కూడా ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రెండవది, వయోపరిమితి. డిఎస్సికి 2018 44 ఏళ్ళు, ఇప్పుడు కూడా 44 ఏళ్ళే ఇచ్చారు. 2018 నుంచి డిఎస్సి ఒకటి కూడా రాలేదు, 7 ఏళ్ళు గడిచిపోయింది. అనేక మంది అభ్యర్థులకి వయోపరిమితి మించిపోయింది, వాళ్ళకి ఏజ్ బార్ అయిపోయింది.
అందువల్ల వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని మేము కోరుతా ఉన్నాం. 47 ఏళ్ళకు కనుక పెంచితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మరో 5 ఏళ్ళు, బీసీ అభ్యర్థులకి 5 ఏళ్ళు రావడానికి అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు ఆ వయో పరిమితి దాటిపోయి టెట్ క్వాలిఫై అయినప్పటికీ ఈ పరీక్ష రాయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మూడోది, ఈ పరీక్ష ఆన్లైన్లో జరుగుద్ది. దాదాపు 4 రోజులు జరుగుద్ది. అంటే 30-40 సెషన్స్లో జరుగుద్ది. ఒకరోజు వచ్చిన రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. నిరుద్యోగులు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, డివైఎఫ్ఐ లాంటి సంఘాలు అనేక సుదీర్ఘకాలం పోరాటం చేసి డిఎస్సి సాధించారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ డిఎస్సిలో అనేక అంశాలు మేము ఇప్పటికే రాష్ట్ర మంత్రి గారికి లేఖలు రాసి ఉన్నాము. అనేక రూపాల్లో ఇప్పటికే మెయిల్ చేసి ఉన్నారు. ఇందులో ప్రధానంగా వయోపరిమితికి సంబంధించి 40 ఏళ్ళకి పెంచాలనేటువంటిది ఒక ప్రధానమైన డిమాండు. అలాగే ఈరోజు ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండటం వల్ల ఈరోజు అందరికీ సమన్వయం జరుగుతుంది అనేటువంటిది మా రెండవ డిమాండు. అలాగే డైట్ చేసిన వాళ్ళకి, బీఈడీ చేసిన వాళ్ళందరికీ కూడా డిఎస్సిలో అవకాశం కల్పించాలని చెప్పి, అలాగే బీఎస్సీలో సిఎస్ చేసిన వాళ్ళకు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సంబంధించి పిఎస్ రాయడానికి అర్హత లేదని చెప్తున్నారు. ఎవరైతే వాళ్ళు దానికి అర్హత ఉన్నారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ లేదంటున్నారు. అలాగే పీఈటీ పోస్టులు ఇందులో తక్కువగా ఉన్నాయి. ఈ అన్ని విషయాల మీద, టెక్నికల్ విషయం మీద ప్రధానంగా 90 రోజులు ఏదైతే సిలబస్, హెవీ సిలబస్ ఉంది, విస్తృతంగా ఉంది, కేవలం 44 రోజులు 40 రోజులు. రైతాంగ ప్రయోజనాలకి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కాంక్షించే ప్రభుత్వమని, ఆ క్రమంలోని రైతులకి ఉపయోగపడే ట్రాక్టర్లు, ఇతర పనిముట్ల తయారీ సంస్థలకి ప్రభుత్వ పరంగా చేయూతనందించి పరోక్షంగా రైతులకి సహకరిస్తున్నట్లు తెలిపారు. జక్కంపూడి కాలనీ పైపుల రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు వెంబడి ఎస్కార్ట్ ట్రాక్టర్ కంపెనీ పవర్ ట్రాక్ బ్రాండ్ కుమారస్వామి ఆటోమొబైల్స్ నూతన షోరూంని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నానాటికి విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. అధునాతన టెక్నాలజీతో కూడిన యంత్ర పరికరాలు వ్యవసాయానికి అందుబాటులో వస్తున్నాయని చెప్పారు. ఆ క్రమంలోనే ప్రఖ్యాత ట్రాక్టర్ కంపెనీ పవర్ ట్రాక్ బ్రాండ్ ట్రాక్టర్లని తీసుకుని రావటం శుభపరిణామమని అన్నారు. రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, రైతు భరోసా త్వరలోనే అందిస్తామని సందర్భంగా బోండా ఉమా తెలియజేశారు. ఎస్కాట్స్ కుబాట లిమిటెడ్ ఏపీ హెడ్ రీజనల్ బిజినెస్ మేనేజర్ కె లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ప్రాంత రైతులకి సౌకర్యంగా ఉండేందుకు విజయవాడలో ఒక డీలర్షిప్ బ్రాంచ్ ని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి రైతుకి దగ్గరగా ఉండి నాణ్యమైనటువంటి సర్వీస్ ని అందించాలనే లక్ష్యంతో విజయవాడలో డీలర్షిప్ ని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా వివరించారు. అలాగనే కుమారస్వామి ఆటోమొబైల్స్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ట్రాక్టర్ల అమ్మకంతో పాటుగా రైతుకి మేలైన సర్వీస్ ని అందజేయడం తమ కంపెనీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. త్వరలోని నందిగామలో కూడా ఆ ప్రాంత రైతులకి అందుబాటులో మరొక బ్రాంచ్ ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కుమారస్వామి ఆటోమొబైల్స్ నూతన షోరూంలో 15 HP నుంచి 60 HP సామర్థ్యం గల ట్రాక్టర్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అనేక రకాల ఏ గ్రేడ్ బ్రాండ్ల ట్రాక్టర్లు సైతం ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ద్వారా రైతులకి ట్రాక్టర్లను అందిస్తున్నామని, ఇప్పటి వరకు 3000 ట్రాక్టర్లని ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించినట్లు తెలిపారు. షోరూం అధినేత కంపెనీ అడ్వైజర్ డీలర్ కుమార్ స్వామి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 15 మండలాల రైతులకి అందుబాటులో ఉంటూ ట్రాక్టర్ల సర్వీస్ సేల్స్ చేయనున్నట్లు తెలిపారు. రైతులకి నాణ్యమైన సేవలను కుమారస్వామి ఆటోమొబైల్స్ అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈరోజు వ్యవసాయ రంగంలో అనేకమైనటువంటి యంత్ర పరికరాలు, అత్యాధునిక టెక్నాలజీ వచ్చినటువంటి సందర్భంలో మరి పేరుగాంచినటువంటి సంస్థ ఎస్కాట్స్ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా అనేక బ్రాంచ్లు ఉన్నాయి. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ ఒక కొత్త బ్రాంచ్ని కూడా ఓపెన్ చేయడం సంతోషం. ప్రభుత్వ పరంగా అందరికీ రైతన్నలకి అండగా ఉంటా ఉన్నాం. రైతు భరోసా కూడా 20,000 రూపాయలు ఈ నెలలోనే వేయబోతా ఉన్నాం. అట్లాగే రైతు పనిముట్లు, యంత్ర సామాగ్రి కూడా ఇవ్వబోతా ఉన్నాం. వరి కోత మిషన్లు కానీ, ట్రాక్టర్లు కానీ, అలాగే అనేక వ్యవసాయానికి పనికొచ్చే పనిముట్లు రైతుకు అండగా ఉండాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాగే ఇలాంటి సంస్థలన్నీ కూడా ముందుకొచ్చి రైతులకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ షోరూమ్ ఇక్కడ ఈ ప్రాంతంలో, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అందరికీ కూడా చాలా ఉపయోగంగా సేవలు అందించాలి. అటు సర్వీసింగ్ విషయంలో కానీ, ఇటేపు సేల్స్ విషయంలో కానీ, అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాలుగా వీళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఎస్కాట్స్ ట్రాక్టర్ కంపెనీ నుంచి రావడం జరిగిందనమాట. ఎస్కాట్స్లో పవర్ ట్రాక్ అనే బ్రాండ్ నుంచి. సో ఈరోజు మరి ముఖ్యంగా మనం కృష్ణా జిల్లా, పాత కృష్ణా జిల్లా, కొత్త ఎన్టీఆర్ జిల్లా అయినటువంటి విజయవాడ రూరల్లో మనం ఒక డీలర్షిప్ని మొదలు పెట్టడం జరిగింది. సో దానికి కుమారస్వామి గారు అని చెప్పేసి ఒక డీలర్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కస్టమర్కి కూడా, కస్టమర్ ఇన్ ద సెన్స్ మా దృష్టిలో రైతు, ప్రతి రైతుకి కూడా మనం దగ్గరగా ఉండేసి సర్వీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక ట్రాక్టర్ సేల్ చేయడంతో పాటు సర్వీస్ చాలా మరి ముఖ్యం కాబట్టి సర్వీస్కి దగ్గరగా ఉండడం కోసం ఇక్కడ అదేవిధంగా ముందు నందిగామలో కూడా బ్రాంచ్ పెట్టడం జరుగుతుంది. సో రైతులకు దగ్గరగా ఉండడం కోసం ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేసాం. అదేవిధంగా మా కంపెనీలో 15 HP దగ్గర నుంచి 60 HP వరకు కూడా ట్రాక్టర్లు ఉన్నాయి. 2 వీలు 4 వీలు అనేక రకాల ట్రాక్టర్లు ఉన్నాయి. సో మన దాంట్లో వచ్చేసి 439, తర్వాత యూరో 50, యూరో 42 అనేటువంటి అనేక రకాల బ్రాండ్ తోటి, అంటే ఏ గ్రేడ్ బ్రాండ్ తోటి ఉన్నాయి అన్నమాట. దీంతోపాటు మనం గవర్నమెంట్కి కూడా సప్లై చేస్తున్నాం. గత 7-8 సంవత్సరాల నుంచి గవర్నమెంట్కి, అది రైతురథం అనుకోండి, లేకపోతే ఆర్బీకే అనుకోండి, ఏదైనా సరే అన్నింటిలో కూడా సప్లై చేసాం. 2000 నుంచి 3000 ట్రాక్టర్లు సప్లై చేసాం. చాలా సంతోషం. అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలని, అదేవిధంగా మా డీలర్ గారైనటువంటి కుమారస్వామి గారిని కూడా పరిచయం చేద్దాం. ఈయన మనకి కుమారస్వామి గారు అని చెప్పేసి మా డీలర్ గారు అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు లక్ష్మణ్ కుమార్ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. మత్స్యకారులకు రైటర్ నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సహాయం పెంపు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్ కి మంత్రి నారా లోకేష్ భూమి పూజ. మరింత మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం. గత ప్రభుత్వంలో 3600 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని కేసునేని చిన్ని ధ్వజం. దీనిపై మాజీ సీఎం జగన్ దీనిపై సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.